ఒక అందమైన చిన్న గ్రామం ఉంటుంది. ఆ చిన్న గ్రామంలో ఒక రైతు తన కుటుంబంతో నివసిస్తూ ఉంటాడు. తన భార్య పేరు సీత. ఆ రైతు పేరు రాము. రాము సీతలకి ఇద్దరు పిల్లలు. లత తన చిన్న కూతురు, రాజు తన కొడుకు. నలుగురు కలిసి ఒక చిన్న కుటుంబం, ఒక చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవారు. అయితే రాము లతలు పేదవారైనప్పటికీ వాళ్ళు ఎటువంటి ఆశించకుండా చక్కగా జీవిస్తారు. వాళ్ళు తన పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి అని అనుకుంటారు. రాము సీత ఇద్దరు కలిసి పొలం పనులకు వెళ్ళి వాళ్ళు చక్కగా పొలం పనులు చేస్తూ ఉంటారు. ఆ రోజు లతకు రాముకు రాజు పిలిచినట్టు వినిపిస్తుంది. కానీ వాళ్ళు చూడరు. పాఠశాలకు వెళ్ళిన రాము వీళ్ళని ఎందుకు పిలుస్తాడులే అని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ చూసేసరికి అక్కడికి రాము వస్తాడు. వచ్చి అక్కడ నిల్చుంటాడు. ఇక తండ్రి ఇలా అడుగుతాడు. అరే నాన్న, ఏంట్రా ఇక్కడికి వచ్చావు నువ్వు? పాఠశాలకు వెళ్ళాలి కదా, నువ్వు చక్కగా చదువుకోవాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అలా రాము అడగగానే రాజు మొహంలో పాఠశాలకు వెళ్ళొద్దు అనే భావన కనిపిస్తుంది. అప్పుడు నాన్న, నన్ను క్షమించండి. నాకు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే ఆశలు ఎక్కువగా లేవు. నాకు మీతో పొలం పనులకు రావాలని ఉంది. నాకు పాఠశాలకు వెళ్ళిన చదువు అస్సలు బుర్రకెక్కడం లేదు. నన్ను క్షమించండి. నేను ఎలాగైనా రోజు మీతో పనికి వచ్చి డబ్బులు సంపాదిస్తాను. నన్ను దయచేసి క్షమించండి నాన్నగారు. నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. పెట్టినా నేను పాఠశాలకు వెళ్ళి అసలేం చదవలేకపోతున్నాను. నాకు అంతగా చదువు రావడం లేదు నాన్న. ఇక రాజు రాముకి ఆ విధంగా సమాధానం ఇస్తాడు. ఇక సీత కూడా ఇలా అంటుంది. అరే, ఎందుకురా మా కష్టాన్ని చూసి కూడా నువ్వు చదవను అంటున్నావు? నువ్వు బాగుపడాలనే కదరా మేమిదంతా కష్టపడేది. అలా రాము సీత ఎన్ని మాటలు చెప్పినా రాజు మారడు. తన పట్టుతో అలాగే ఉంటాడు. ఇక రాము సీత కూడా చేసేది ఏమీ లేక తన కూతుర్నైనా చక్కగా చదివించాలి అని, ఒక పెద్ద ప్రయోజకురాల్ని చేయాలి అని అనుకుంటారు. ఇక అప్పటి నుండి లతని చక్కగా చదివిపిస్తారు. రాముకి రాజు అంటే ఎక్కువగా ఇష్టం పడడం మానేస్తాడు. తన కష్ట విలువ తెలుసుకోకుండా చదువుకోవడం లేదు అని రాజు మీద రాము ఎప్పటికీ కోపంగా ఉంటాడు. ఇక అలా చూస్తుండగానే రోజులు గడిచి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. నాన్నగారు, మీరేమీ చింతించకండి. నేను మొన్నే 10వ తరగతి పాస్ అయ్యాను. ఇప్పుడు కళాశాలకు వెళ్ళి మంచి కోర్సులో జాయిన్ అయ్యి మీకు నేను మంచి పేరు తెస్తాను నాన్నగారు. పెద్ద ప్రయోజకురాల్ని అవుతాను. మీకు సంతోషాన్ని నింపుతాను. ఈ విధంగా లత అంటుంది. మరుసటి నాడు పొద్దున్నే రాము సీత ఇద్దరు కలిసి పొలంకి బయలుదేరుతూ ఉంటారు. ఆ దారిలోనే ఆ ఊరి దొరగారు కనిపిస్తారు. కనిపించి రాముతో ఆ ఊరి దొర ఇలా మాట్లాడడం మొదలు పెడతాడు. అయ్యో రాము, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నీకోసమే వస్తున్నాను. ఆగు, నేను చెప్పేది కొంచెం వింటావా? ఇదిగో, నీ కూతుర్ని మొన్న బతుకమ్మ పండుగలలో చూశాను. చాలా చక్కగా అందంగా ఉంది, మరియు తెలివిగల్ల పిల్లలాగా ఉంది. అవునండి, నా కూతురు చాలా తెలివిగలది మరియు అందగత్తె. తను చదువులు కూడా చాలా బాగా చదువుతుంది. తను చాలా మంచి అమ్మాయి. అలా రాము చెప్పగానే దొరగారు ఇలా అడుగుతారు. ఇదిగో రాము, నువ్వేమనుకోకపోతే ఒక చిన్న మాట. ఒక మంచి సంబంధం ఉంది. మీ లత చాలా బాగా నచ్చింది వాళ్ళకి. కట్న కానుకలు కూడా ఏమీ ఆశించడం లేదు. మరి మీకు ఇష్టమైతే ఆ గొప్పింటి సంబంధాన్ని మీ కూతురికి ఇచ్చి చేయండి, లేదా మీ ఇష్టం. మిమ్మల్ని నేనైతే ఇబ్బంది పెట్టడం లేదు. అయ్యో దొరగారు, అలా ఎందుకు అంటున్నారు? గొప్పింటి సంబంధం, కట్న కానుకలు ఆశించడం లేకుండా చేసుకుంటున్నారు. కాబట్టి నా కూతుర్ని వాళ్ళకే ఇచ్చి చేస్తాను. మీకంటే గొప్ప సంబంధం మేమెక్కడ వెతుకుతామండి? ఇక ఈ విధంగా రాము సమాధానం ఇవ్వడంతో సీత ఆలోచనలలో పడుతుంది.
సీత ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సీత మాత్రం అదే ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఆపేశాక రాము సీత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళడం మొదలు పెడతారు. దారిలో సీత ఇలా అంటుంది. ఏవండి, మన కూతురు చిన్నపిల్ల, మీరు అలా ఎలా మాట ఇచ్చేస్తారండి? మీకు తెలుసు కదా తనకి చదువుకోవాలని చాలా కోరికలు ఉన్నాయి. మరి మీరేంటండి తనని ఎంతో ఇష్టంగా గారాబంగా అల్లారు ముద్దుగా పెంచుకొని చిన్న వయసులోనే పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకండి ఇలా చేశారు? ఒక్కసారి తన ఇష్టం అడగాలి కదా మనం కూడా. నాకు తెలుసే, నా కూతురు ఏంటో నాకు తెలియదా? అయినా నా కూతురు మంచిని కోరుకునే అంత మంచి తండ్రిని కాదా నేను? చెడ్డ తండ్రినా? నువ్వే ఆలోచించు. నీకంటే ఎక్కువగా నా కూతురు గురించి నేనే ఆలోచిస్తాను. అర్థమవుతుందా? అది నీకే కూతురు కాదు, నాకు కూడా కూతురే. నా బంగారు తల్లిని ఎలా చూసుకోవాలో నాకు కూడా తెలుసు. నువ్వే చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఇంతకంటే గొప్ప సంబంధం రాదు. ఇక ఆ విధంగా రాము సాయంత్రం అవ్వగానే తన కూతురితో ఈ విధంగా చెప్తాడు. అమ్మ తల్లి, నీకు ఒక శుభవార్త చెప్తున్నాను. నీకు మంచి సంబంధం వచ్చింది. నువ్వు తనని పెళ్లి చేసుకుంటే మహారాణిలాగా బతుకుతావు. ఇక నీకు ఏ అవసరం లేదు. ఎందుకమ్మా నువ్వు కష్టపడడం? నువ్వు ఈ కష్టాలు అనుభవించడం నాకు కూడా అస్సలు ఇష్టం లేదు. నాన్న, మీరేం మాట్లాడుతున్నారు అసలు? నాది మొన్నే 10వ తరగతి అయిపోయింది. ఇప్పుడు నేను మంచి కళాశాలలో చేరి చక్కగా చదువుకోవాలి అనుకున్నాను. అన్నీ మీకు తెలుసు. అయినా కానీ మీరు నన్నెందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థం అవ్వడం లేదు. అయినా మీకు తెలుసు కదా నాన్న, నాకు ఆశయాలు అంటూ ఏమున్నాయో. ఎందుకండి మన కూతురుని అలా బాధ పెడుతున్నారు? మీకు తెలుసు కదా తను ఎలా ఉందో, తనకి ఏ ఆశయాలు ఉన్నాయో. అయినా మీరెందుకు తన గురించి అసలు ఆలోచించకుండా మీ పంతం మీరే పట్టుకున్నారు? తనకి సంబంధాలు రావా ఏంటి? ఇంకా వస్తాయి కదా. ఇంకో 2 సంవత్సరాలు ఆగి చేస్తామని చెప్పండి. అప్పుడే పెళ్ళి వద్దు, ఏమి వద్దు. అది చిన్నపిల్ల, అలిగి అన్నం కూడా తినడం లేదు. చూశారు కదా మీరు ఎలా అయిందో. ఇక ఆ విధంగా 2 సంవత్సరాలు గడుస్తాయి. ఇక అమ్మాయి చదవడం కూడా తగ్గుపడుతుంది. ఎందుకంటే తనకి పెళ్ళి అనే టాపిక్ రావడంతోనే తన చదువులో వెనుకబడుతుంది. ఇక పెళ్లి చేసే వయసు కూడా వచ్చింది కాబట్టి తన తల్లి ఇలా అంటుంది. అమ్మ, అప్పుడంటే చిన్నపిల్లవు, పెళ్ళి వద్దు అన్నాను. కానీ ఇప్పుడు నీకు పెళ్ళి వయసు వచ్చింది కదా. నువ్వు చిన్నపిల్లవని నాకు కూడా తెలుసు. కానీ పెళ్ళి చేసుకునే ఏజ్ వచ్చింది. ఇక చేసుకో, సరేనా? అలా అనేసి ఆ గొప్పింటి సంబంధానికి ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ లతకి మాత్రం ఇంకా తను మొత్తం పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలో ఉండదు. ఎందుకంటే తను చదువులో వెనుకబడింది, కానీ తనకి చదువుకోవాలనే ఆశ మిగిలిపోనే ఉంది. తాను పెళ్లిలో కూడా ఏడుస్తూనే ఉంటుంది. అదంతా పెళ్లి కొడుకు గమనిస్తాడు. తనకి ఇష్టం లేదేమో అని అనుకుంటాడు. ఇదిగో చూడు లత, నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే చేసుకోకపోతే అయిపోయేది కదా. ఎందుకు నువ్వు చేసుకున్నావు నన్ను? అయినా నువ్వు ఏ కారణంగా చేసుకున్నావో నాకు తెలియదు. కానీ నువ్వేమీ బాధపడకు. నీకు నేను ప్రతి దాంట్లో అండగా నిలుస్తాను. నువ్వేమీ బాధపడకు. నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. అర్థమవుతుందా? నువ్వు అలా ఏడవడం నాకు అసలు ఇష్టం లేదు. నువ్వు చిన్నపిల్లవి, నేను నిన్ను చిన్నపిల్లలాగానే చూసుకుంటాను. బాధపడకు. ఇక ఈ విధంగా తన భర్త సపోర్ట్ చేయడంతో లత చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అత్తగారు మాత్రం ఇలా తిడుతూ ఉంటుంది. ఏమమ్మా కోడలి పిల్ల, ఏంటి కూర్చొని తీరిగ్గా టీవీ చూస్తున్నావా? ఇంట్లో పనులన్నీ ఎవడు చేస్తాడనుకుంటున్నావు? నువ్వేమైనా మహారాణివా? కట్న కానుకలు తెచ్చిందానివా? ఆ విధంగా అత్తయ్య రోజు చేస్తూ ఉంటుంది. తన భర్తకి చెప్పినా తన భర్త పట్టించుకోడు. ఇక పట్టించుకోవడం మానేసిన భర్తను చూసి లత చాలా బాధపడుతుంది. ఇక ఏ విధంగానైనా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయాలి అని అనుకుంటుంది. రోజు పొద్దున్నే లేవడం, అత్తగారితో తిట్లు తినడం, ఆ తిట్లని భర్తకి చెప్పిన భర్త పట్టించుకోకపోవడం, ఇదే విధంగా రోజు గడుస్తూ ఉండేది. లత చాలా బాధపడుతూ ఉండేది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా కానీ తనని బాగా చూసుకోవడం లేదే అని. ఒకరోజు తన ఇంటికి వెళ్తుంది. తల్లిదండ్రి మరియు అన్నయ్య అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే లతను చూస్తారు. లతను చూశాక అందరూ పరేషాన్ అవుతారు. ఒక్కసారిగా ఇలా అడుగుతాడు వాళ్ళ తండ్రి. అయ్యో నా చిన్ని తల్లి, ఇప్పుడే వచ్చావా? అల్లుడుగాడేనమ్మా?
అయినా ఒక్కదానివే వచ్చావేంటమ్మా? ఇలా కొత్తగా పెళ్ళైన దానివి ఇలా ఒంటరిగా ఇంటికి రావచ్చా ఏంటి? చెప్పమ్మా ఏదో ఒకటి. ఎందుకు అలా మౌనంగా ఉన్నావు? అయినా ఏంటమ్మా నీ మొహంలో సంతోషం లేనట్టు ఉంది. ఈ విధంగా రాము అడగగా లత ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్తుంది. ఇక తను వాళ్ళ ఇంట్లో నుండి వచ్చేసిన అని చెప్తుంది. ఇక రాము మందలిస్తాడు, సీత కూడా మందలిస్తుంది. ఇక రాము లతని తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఇక లతకి కొన్ని మంచి మాటలు చెప్తాడు. అమ్మా తల్లి, నువ్వు చిన్నపిల్లవి, నీకు చిన్నపిల్ల మనస్తత్వం ఇంకా పోలేదు. అత్త అన్నాక కొన్ని మాటలు అంటుంది, నువ్వు పట్టించుకోకూడదు. తనేం నీకు కన్న తల్లిలాగా చూసుకోదు కదమ్మా. ఎవరైనా అంతే. ఇప్పుడు మీ అన్నయ్యకు పెళ్ళయ్యాక మీ అమ్మ కూడా నిన్ను చూసుకున్నట్టు తన కోడల్ని చూసుకోదు. మధ్య మధ్యలో భేదాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. నువ్వు తనని తల్లిలాగా చూసుకుంటే తను కూడా నిన్ను సొంత కూతుర్లా చూసుకుంటుంది. సరేనా? ఇక అలా కొన్ని ఉపదేశాలు ఇచ్చి తన అత్తయ్యతో కూడా ఇలా అంటాడు. అక్కయ్య గారు, నన్ను క్షమించండి ఇలా అంటున్నానని. అది చిన్న పిల్ల, అదేదో మంచి సంబంధం అనడంతో మీకు ఇంటికి పంపించాను. అంతేకాని మీరు తనని ఎక్కువగా కష్టపెట్టకండి. తనకి సరిగా ఏం పనులు రావండి. తను అన్నీ నేర్చుకునే వయసులోనే తనకి పెళ్ళయింది. మీరు కొంచెం నెమ్మదిగా చెప్పండి, తనే అర్థం చేసుకుంటుంది. మీరు తనని ఎంత బాగా చూసుకుంటే తను కూడా మిమ్మల్ని అంతే బాగా చూసుకుంటుంది. నేను మీకు చెప్పే అంతటి వాడిని కాదు. ఇక అలా 1 సంవత్సరం గడుస్తుంది. లత కూడా బాగా ఉంటుంది. ఇంటిలో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. లతకి కొన్ని రోజుల తర్వాత తను గర్భవతి అని లత వాళ్ళ ఆయన రాము సీత ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు అక్కడే ఉన్న వాళ్ళ అన్నయ్య ఇలా అంటాడు. అయ్యో చెల్లి, నీకు తెలుసు కదా మనం ఏమీ లేని వాళ్ళమని. అయినా ఇప్పుడు నిన్ను ఇంటిలోకి తీసుకువచ్చి పెంచి పెట్టి పోషించే అంత స్తోమత మాకు లేదమ్మా. మీ వదిననే సరిగ్గా చూసుకోవడం లేదు నేను. ఇక ఆ విధంగా కరాఖండిగా చెప్పేయడంతో లత ఏడుస్తూ ఇంటికి వస్తుంది. వాళ్ళ అత్తయ్య ఇలా అంటుంది. ఏంటమ్మా లత, అయినా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు అర్థం అవ్వడం లేదు. నీకేం తక్కువ చేశాను తల్లి? నేను ఇక్కడే ఉండొచ్చు కదా. నువ్వు నిన్ను బంగారంలా చూసుకుంటాను నేను. మీ ఆయన నేను ఎంత చక్కగా చూసుకుంటాం చెప్పు. మీ అమ్మ నాన్నలు వాళ్ళ పరిస్థితులు ఏంటో నీకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను ఎప్పటికీ మహారాణిలాగా చూసుకుంటాను. అంతలోనే అక్కడికి లత తల్లిదండ్రులు మరియు వదిన వస్తుంది. వదిన ఇలా అంటుంది. అమ్మ లత, నన్ను క్షమించు. మీ అన్నయ్య ముందు నేనేమీ మాట్లాడలేకపోయాను. కానీ ఇంటికి వచ్చిన ఆడపడుచును అలా అనడం మీ అన్నయ్య తప్పు. నన్ను క్షమించు మీ అన్నయ్య అందుకు. ఇక ఇప్పటికైనా మన ఇంటికి రా తల్లి, నిన్ను చక్కగా చూసుకుంటాము. అలా అన్నప్పటికీ లత పుట్టింటికి రావడానికి ఇష్టపడదు. ఇక అప్పుడు రాము, సీత మరియు తన భార్య అందరూ కలిసి రాజును తిడతారు. అరే, పుట్టినప్పటి నుండి నువ్వు నా మాట ఒక్క మాట కూడా వినలేదురా. నీ చెల్లి అన్నీ నాతో పాటు కష్టపడి కష్టాలు చూసి చదువుకుంది. తనకి పెళ్లి చేసి పంపిస్తే నువ్వు ఇంటికి అలా మాట్లాడతావా? అలా కొంచెం గట్టిగా మాట్లాడడంతో తన తప్పుని తెలుసుకున్న రాజు లత వాళ్ళ అత్తగారింటికి వచ్చి లత కాళ్ళపైన పడి నన్ను క్షమించు చెల్లి అని అడుగుతాడు. ఇక లత కూడా అన్నయ్య బాధను చూసి భరించలేక పుట్టింటికి వెళ్తుంది. ఇక అప్పటి నుండి తన కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఒక కూతురు నందిని. ఆ నందిని మరియు నాని ఇద్దరు చక్కటి స్నేహితులు. నందినిని రామయ్య చాలా చక్కగా పెంచుతాడు. తను లేనివాడైన తన కూతుర్ని మంచి కళాశాలలో పెంచి చదివిపిస్తాడు. ఇక నాని వాళ్ళ నాన్న పెద్ద రాజు. ఆ ఊరిలో రాజు అయినప్పటికీ రామయ్యను బాగా చూసుకుంటాడు రాజు. రామయ్య, రాజు ఇద్దరు మంచి స్నేహితులు. అలాగే నాని, నందు కూడా మంచి స్నేహితులు. రామయ్యకు ఏమీ లేదు, రాజుకు మాత్రం చాలా ఆస్తులు ఉన్నాయి. ఇక
నందిని నాని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా రాజు చూసి ఇలా అంటాడు. అరే రామయ్య, నేను ఒక మాట అంటాను, నువ్వు మనసులో పెట్టుకొని బాధపడవు కదా. నీ కూతుర్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయరా. ఇంకా అంతకు మించి ఏముంటుంది చెప్పు. ఇక ఆస్తులు అంతస్తులు అంటావా. నాకు నీ నుండి ఒక చిల్లి గవ్వ కూడా ఆశించనురా. నీ ఇష్ట మేరకే నేను అడుగుతున్నాను, బలవంతమేమీ లేదురా. నీ కొడుకు నా కొడుకు నీ కూతుర్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అలాగే నీ కూతుర్ని ఎవరో లేని బీద వాళ్ళకి ఇచ్చే కన్నా నాకు ఇస్తే నేను చక్కగా చూసుకుంటాను కదరా. నా కూతుర్లా చూసుకుంటాను. అయ్యా రాజుగారు, నన్ను క్షమించండి. తన ఇష్టం మేరకు మాత్రమే నేను ఏదైనా చేస్తాను. తనకి ఇష్టం లేకుండా నేనే పనులు కూడా చేయను. ఇక వాళ్ళ ఉద్దేశాలు అడిగిన తర్వాతే నేను మీకు ఏదైనా సమాధానం ఇవ్వగలుగుతాను. ఇప్పుడు ఇచ్చి చేస్తా అని చెప్పి తర్వాత మాట తప్పలేను. వాళ్ళకి కనుక ఇష్టం ఉంటే ఖచ్చితంగా నేను నా కూతుర్ని మీకే ఇచ్చి చేస్తాను. ఉన్నవాడు లేనివాడు అని కాదు అండి. వాళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి. అది నా యొక్క ఆలోచన. మరి మీరు నన్ను ఏమీ అనుకోకండి. ఇక ఆ విధంగా రామయ్య తన కూతురు యొక్క ఉద్దేశం తెలుసుకుంటాడు. తనకి ఇష్టమేనని చెప్తుంది. కానీ ఇప్పుడు చేసుకోను, తర్వాత చేసుకుంటా అంటుంది. ఇక రాజుగారు కూడా తన యొక్క కొడుకు నానిని అడుగుతాడు. తన కొడుకు కూడా తను అంటే ఇష్టమే కానీ మేము లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాము అని చెప్తారు. ఒక పట్టణంలో ఒక పేద కుటుంబం తల్లి కూతురు ఇద్దరు నివసించేవారు. తల్లి ఏమో ఇంటిలో పనులు చేస్తూ బతికేది. తన కూతుర్ని మాత్రం ఒక పెద్ద స్థాయిలో చూడాలని తన కోరిక. ఇక తన కూతురు సిటీలో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటూ ఉండేది. కానీ ఆమె యొక్క పని కోసం అలా వేసుకునేది. ఇక ఊరిలో చుట్టూ జనాలు ఇలా మాట్లాడుకుంటూ ఉండేవారు. చూసావానే ఆ ముసల్దానికి ఎంత పొగరో. తన కూతురు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఉంటుంది. ఆయన సిటీలో ఉంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలా ఏంటి? ఏం రన్నింగ్లో ఏమో, ఏం జంపింగ్లో ఏమో. ఆయన చీరలు శారీలు కట్టుకొని ఉండట్లేదా మనం? ఆ విధంగా ఊరిలో వారందరూ ఎక్కిరించడంతో తన కూతురు ఇలా అంటుంది. అమ్మా, నా వల్ల నీకెందుకు నిందలు? నేను కూడా నీతో పాటు పొలం పనులకు వచ్చేస్తాను. ఇక ఏ నిందలు అంటూ ఉండవు మనకి. నేను జాబ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటమ్మా. నా డ్రీమ్స్ అనేవి పక్కన పెట్టేస్తాను. నీకోసం నేను కష్టపడతాను, నా కోసం నువ్వు కష్టపడుతూ ఉన్నావు. నేను అందరిలానే ఈ ఊరిలోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటానమ్మా. నువ్వేమీ బాధపడడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా కళ్ళ ముందే నిన్ను అందరూ అన్ని మాటలు అంటుంటే నేను పడలేకపోతున్నాను. ఆ మాటలు వేయలేకపోతున్నాను. నీ మనసులో ఎంత బాధ ఉందో నువ్వు నాకు చెప్పుకోకపోయినా నాకు తెలియదా అమ్మా? ఇదిగో చూడు తల్లి, నువ్వేమీ తప్పు చేయడం లేదు. అలాంటప్పుడు నువ్వు ఈ ఊరిలో వాళ్ళకి భయపడడం అదంతా అనవసరం. నీకు నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే నువ్వు ఇలాంటి దానివో నాకు తెలుసు. మరియు నువ్వు ఎంత కష్టపడుతున్నావో, నీ డ్రీమ్స్ అనేవి సక్సెస్ కావాలని నువ్వు రాత్రి పగలు కష్టపడుతూ ఉండటం నేను నా కళ్ళారా చూస్తాను తల్లి. ఇప్పుడు నువ్వు ఇలా డ్రాప్ అవ్వడం నాకు అసలు ఇష్టం లేదు. నేను ఇలా ఉంటే ఏంటమ్మా, నీకు నేను నా నుండి ప్రతి విషయంలో సపోర్ట్ ఉంటుంది. నువ్వు ఎదిగిన రోజు వాళ్ళే అంటారు, ఆమె మా పిల్ల అని. అప్పుడు చూద్దాంలే. ఇక ఆ విధంగా ఆ ముసలావిడ కూతురు మంచి ఆఫీసర్ స్థాయిలో జాబ్ వస్తుంది. అప్పుడు ఆ ఊరిలో వారందరూ తనని చూసి గర్విస్తారు. ఇక తన తల్లి కూడా చాలా సంతోషంగా గర్వంగా తల ఎత్తుకొని చూస్తుంది. తన కూతురు యొక్క కష్టానికి విలువ దొరికింది అని సంబరపడుతూ ఉంటుంది. తన కూతురు కూడా తన తల్లి పేరును నిలబెట్టేందుకు సంతోషంగా ఉంటుంది. ఇక చుట్టుపక్కల వారు చేరి ఇలా అంటూ ఉంటారు. అయ్యో అక్క, మనకు తెలియదా ఏంటి ఈ అమ్మాయి ఎంత మంచిదో? తన గురించి ఆయన తప్పుగా మాట్లాడుకునేవారు ఏంటో ఏమో. ఎదిగితే ఓర్వలేరు. కానీ ఈ పిల్ల మాత్రం చాలా కష్టపడింది. తెల్లార్లు రాత్రిళ్ళు అనక తను రన్నింగ్లు జంపింగ్లు అంటూ చాలా అంటే చాలా కష్టపడేది. నా కళ్ళారా చూశాను. ఇక ఈ విధంగా లోకం తీరు ఉంటుందని ఈ కథ చెప్తుంది. మరి మీకు గనక మన స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరి మన స్టోరీ ఎలా ఉందో లేదా ఏదైనా మార్చాలో మీరే కామెంట్లో తెలపండి. ఈ విధంగా ఒక్కొక్క కథలో ఒక్కొక్క నీతిని చెప్తుంది.
Please like and subscribe, comment,